ఒక 2 షార్ట్ స్టోరీ చెప్తాను, ఒక 2 ఫ్యామిలీ స్టోరీస్. చాలా జాగ్రత్తగా వినండి. వైఫ్, హస్బెండ్, పిల్లలు, ఓన్ హౌస్ ఉంది, కార్ ఉంది, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ అనుకోకుండా ఒక మేజర్ హెల్త్ ఇష్యూ, ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉంటారో తనకు ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. సో తను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు. దానివల్ల ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అండ్ కారు కూడా అమ్మాల్సి వచ్చింది. దాని తర్వాత మేజర్ హెడ్ ఎవరైతే ఉన్నారో తను హాస్పిటలైజ్లోనే ఉన్నారు. సో దిస్ ఈజ్ ఫ్యామిలీ నెంబర్ 1. అండ్ ఫ్యామిలీ నెంబర్ 2, వైఫ్, హస్బెండ్, పిల్లలు యాజ్ ఇట్ ఈస్గా ఫ్యామిలీ నెంబర్కి ఏదైతే ఉన్నాయో కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ వాళ్ళు చాలా వైజ్గా ఆలోచించేసి రేపటి రోజున ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా పర్చేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు, బట్ దే ఆర్ సేఫ్. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగి హాస్పిటలైజ్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్. ప్లీజ్ టేక్ ఏ వైజ్ డెసిషన్. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో